భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. పురంధరి సంచికలో ఉద్దాలకోపాఖ్యానం చెప్పుకున్నాము. ఉద్దాలకుడు ఏ విధంగా తనని తాను సంస్కరించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తున్నాడో ఈ సంచికలో విందాం. ఎప్పుడైతే ఒక చీకటి గుహలోకి వెళ్ళి, చీకటి గుహ అంటే ఒక సమాధిలోకి వెళ్ళిపోయి, అంటే ఎవరు కనబడకుండా, ఏమీ తనకి వినపడకుండా, తనకి కంటికి కనబడకుండా ఉండే విధంగా వెళ్ళిపోయి కూర్చున్నాడండి. కూర్చుంటే అన్నీ బాగానే ఉన్నాయి, కళ్ళు బయటికి వెళ్ళటం లేదు, కానీ మనసు నిండా ఆలోచనలు. వాటిని బంధించడం సాధ్యం కాలేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, బయటకు వచ్చి శరీరాన్ని బంధించే ఉపయోగం ఏమిటి? మనసు రెక్కలు వచ్చినటువంటి పక్షులా ఎగురుతూ ఉంటే అసలు మనసుకి బుద్ధి చెప్పుకోవాలి అని మనసుతోటి పరిపరి విధాల బుద్ధి వాక్యాలు చెప్పాడు. తర్వాత ఈ విధంగా ఆలోచిస్తున్నాడండి ఆ చిన్నపిల్లవాడు. పాదాంగష్టాచిరో యావత్ కణశ ప్రవిచారితం నలబ్దో సావహం నామాక స్యాదహమితి స్థిత. నన్ను గురించి నేను ఆలోచించుకోవాలి అనుకున్నాడండి. దేని గురించి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ కాలి చిటికిన వేలు దగ్గర నుంచి శిరస్సు వరకు ఉన్న ప్రతి భాగాన్ని కూడా తరచి తరచి తరచి, ఇది నేనేనా? ఈ కాలి బటన్ వేలు నేనేనా? నాదే? అది నాది కాదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కారణం వల్ల కాలి బటన్ వేలు తీసేసినా నేను ఉంటాను. అలాగే కాలు నేనా? కాదు. కాలు తీసేసినా నేను ఉంటాను. చెయ్యి తీసేసినా నేను ఉంటాను. ఒక కన్ను తీసేసినా నేను ఉంటాను. ఇలాగా శరీరంలో లోపల ఏ అవయవాన్ని తీసేసినా కూడా నేను అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదికి నేనుకి సంబంధం లేదు. నాది వేరు, నేను వేరు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నిజంగా మనకు కూడా ఆపరేషన్ చేసి శరీరంలో అన్ని భాగాలు తీసిన ప్రాణం ఉంటే అలా బతికిపోతూనే ఉంటామండి. అందుకే ఆయువు ఉంటే గాయం అంత సుఖం లేదన్నారు. మరి ఈయన నేను అనదగిన పదార్థం ఏదైనా ఉందా నా శరీరంలో? నాది నాది అనుకుంటున్నాను, ఇది నాది కాదా? కాదు. ఎందుకంటే వద్దంటే పాడైపోతే తీసేస్తున్నారు. కాబట్టి అయితే నేను ఎవరు? ఇది నాది కాదు, అర్థమైపోయింది. మరి నేను ఎవరు? అదే రమణ మహర్షి కూడా అదేంటారు, నేను అంటే ఎవరో తెలుసుకోమంటారు ఆయన. ఈ దేహంలో మాంసము, ఇది రక్తము, ఇవి ఎముకలు, ఇది ప్రాణవాయువులు, ఇలాగా ప్రతీదీ కూడా నావి అవుతున్నాయి. కానీ నేను ఏదో నాకు అర్థం కావట్లేదు. ఈ మాంసము నేనా? నేను కాదు. కొంత మాంసం పోయినా నేను బతికే ఉంటున్నాను. ఎముకలా కొన్ని విరిగిపోయినా నేను ఉంటున్నాను. అంటే ఎముకలు నేనా? నేను కాదు. రక్తమా? కొంత పోయినా కూడా బాధ లేదు, నేను ఉంటున్నాను. అంటే ఈ మాంసము, రక్తము, ఎముకలు కూడా నేను కాదు. శరీరానికి ఉన్నటువంటి ఇవన్నీ అతుకుపెట్టబడినటువంటి అన్నీ కూడా అంగాలే. ఇవన్నీ పోయినా కూడా నేను అనేది ఉంది. శరీరం దేనితో నిర్మితమైనటువంటి ఆ మాంసము, రక్తము, మజ్జ అన్నీ కూడా పోయినా నేను ఉంటున్నాను. అంటే దానికి నేనుకు సంబంధం లేదు. మరి నేను ఎవరు? నేను ఎవరు అని ఆలోచిస్తున్నాడండి. వేదతత్వం స్వసంవేద్య మాతతం దుఃఖ కారణం వివేకజేన బోధేన తదితం హన్యసే మయా. నన్ను నేను గ్రహించుకుంటూ, ఓ మనస్సా, నిన్ను తగ్గమని చెప్తున్నాను, నిన్ను లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే నేను సాక్షిభూతుడిగా ఉంటాను. కంటికి కనిపిస్తున్నది ఏదీ కాదు. శరీరం కూడా, బాహ్యంగా ఉన్న శరీరం కూడా ఏది కాదు. అలాని దేహాల్లో ఉన్నటువంటి సంచలన శక్తి, ఇది నేనా? ఇంకా ఉన్నది ఏది నేను కాదు. చాలండి, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఆయన వివేకంతో.
బాహ్యంగా ఉన్నది ఏది నేది కాదు. కళ్ళు పోని, చెవులు పోని, ముక్కు పోని, నోరు పోని, పళ్ళు పోని, తల వెంట్రుకలు పోని, కాళ్ళు చేతులు సమస్తం మొక్కలు చేయనివ్వండి, ఏదో అక్కడ నేను అనేది ఉంది. ఎందుకంటే ప్రాణం కొట్టుకుంటూ ఉంది ఇంకా. అందుకే కదండి అక్కడ శవంలా పడి ఉంటుంది, అన్ని భాగాలు ఉంటాయి ఆ శవానికి. ఆ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. కానీ ఆ శక్తి లేకపోయేప్పటికీ అది నిర్జీవంగానే ఉంటుంది. అక్కడున్న నేలకి దానికి సంబంధమే ఉండదు, తేడా ఏమి ఉండదు. స్పందోహినాథ శక్తి నాను నబోధో మహాచిత జరా మృత్యుశ్చ కాయేస్మిన్ కోసానహమితి స్థిత. ఈ దేహంలో సంచలన శక్తి అనేది ఒకటి అనేది, అదే ప్రాణవాయువు. ఇది లేదు. అయితే ప్రాణవాయువులు అంటే ఏమిటి? మనం ఈ ఉద్దాలకోపాఖ్యానంలో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా సరే సందర్భం వచ్చినప్పుడల్లా మననం చేసుకోవటం అనేది మంచిది. ఇప్పుడు పంచప్రాణాలని ప్రాణవాయువులని కూడా చెప్తారు. అవేమిటి? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ప్రాణోపాన వ్యాన సమాన ఉదాన, ఇవి 5 పంచప్రాణాలు. సహజంగా మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఈ 5 ప్రాణాల గురించి కూడా మనం నోటితో ఉచ్చరిస్తామండి. అందరికీ తెలుసు వీటి గురించి. 5 ప్రాణవాయువులకి కూడా కొన్ని ఉపవాయువులు ఉన్నాయి. ఈ ఉపవాయువులు చేసేటువంటి పని ఏమిటి? పేర్లు ఏమిటో ఇక్కడ చెప్తున్నాను, వినండి. క్లుప్తంగా చెప్తాను. 5 ఉపవాయువులండి: నాగ, కూర్మ, కృకుర, దేవత, ధనంజయ. ఇందులో ప్రాణవాయువు మాత్రం హృదయంలో ఉంటుంది. అయితే ప్రాణవాయువు హృదయంలో ఉంది కదా, ఇంకెక్కడా ఉండదా అనుకుంటారేమో. అదే చూడండి ఎంత బాగా చెబుతున్నారు ఇక్కడ. ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది. అది అపానవాయువు మూలాధారం దగ్గర కిందగా, అంటే ఆసనం దగ్గర ఉంటుంది. తర్వాత సమాన వాయువు, ఈ సమాన వాయువు నాభిలో ఉంటుంది. ప్రాణవాయువు హృదయంలో ఉంటే, అపాన వాయువు అంటే మూలాధార చక్రానికి, మూలాధారంకి కిందగా అనమాట, ఆసనం దగ్గరగా ఉంటుంది. తర్వాత సమాన వాయువు నాభి దగ్గరగా ఉంటుంది. ఇంకా ఉదాన వాయువు కంఠంలో ఉంటుందండి. వ్యానవాయువు స్వాదిష్టాన చక్రానికి, అంటే బొడ్డుకి కిందగా ఉంటుంది. ఇప్పుడు మనకి 5 వాయువులు వచ్చేసాయి కదా, అవి శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అర్థమైంది. అయితే వాయువు ఒక్కటే, అది ఉండే స్థానాలను బట్టి, అది చేసే పనులను బట్టి వాటికి ఆయా పేర్లు వచ్చాయి. ఇక్కడ ఉంటే అది ప్రాణవాయువు అయింది, కిందకి వెళ్తే అది అపానవాయువు అయింది, నాభి దగ్గర ఉంటే సమాన వాయువు అయింది, కంఠంలో ఉంటే ఉదాన వాయువు అయింది, బొడ్డు కిందగా ఉంటే వ్యానవాయువు అయింది. ఉండటానికి వాయువే, ఇక్కడున్న వాయువు ఆయా స్థానాల్లోకి చక్కగా ప్రసరణ చేసుకుంటూ ఉంటుంది. అదే సంచలన శక్తి మనకి. ఆ శక్తే లేకపోతే మనం వెళ్ళిపోయినట్టే. అయితే వీటికి ఉపవాయువులు ఉన్నాయి అని చెప్పాను. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఉపవాయువులు అవి ఎక్కడెక్కడ ఉంటాయో, అంటే అవి చేసే పని ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ 5 వాయువులు ఏం చేస్తాయో చెప్పుకున్నాం, ఎక్కడుంటాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపవాయువుల యొక్క పని ఏమిటి? మొదటిగా నాగవాయువు. అని చెప్పా కదా, నాగవాయువు మనకి వచ్చే ఎక్కిళ్ళు, తేన్పులు అన్నీ కూడా నాగవాయువు వల్ల వస్తూ ఉంటాయి. రెండవది కనురెప్పలు మూతపట్టడం, తెరవటం. దీనికి కారణము కూర్మ వాయువు. మన కనురెప్పలు అట్లా అర్థ తీస్తూ ఉంటాం కదా, దానికి కూర్మ వాయువు కారణమవుతుంది. తర్వాత మనకి ఆకలి, అలసట, తుమ్ములు వస్తూ ఉంటాయి. దానికి
కృకూర వాయువు కారణం అవుతోంది. మన ఆకలి దెబ్బలకి తుమ్ముకి కృకూర వాయువు కారణం అవుతోంది. తర్వాత ధనంజయ వాయువు, ఇది మన హృదయ నాడుల్ని తెరుస్తూ మూస్తూ ఉంటుందండి. మనం పోయినప్పుడు మన శరీరం ఉబ్బిపోవడానికి కూడా ఇదే కారణం అవుతోంది. దేవదత్తం, ఇంకొకటి దేవదత్తం చివరిది. ఈ దేవదత్తం ఆవలింతకి కారణం అవుతోంది. ప్రాణవాయువులు అలాగా వాటి యొక్క ఉపవాయువులు ఈ విధంగా కూడా మనకి సహాయపడుతూ ఉన్నాయి. ప్రాణవాయువు శ్వాస అంటే ముక్కు ద్వారా ముందుగా లోపలికి వెళ్ళి హృదయానికి, తర్వాత అన్ని కోణాలకి కూడా వెడుతూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు లేకపోతే మనం పోయినట్టే లెక్క. అపాన వాయువు అంటే బయటికి వదలబడే గాలి, అది ముక్కు ద్వారా బయటికి వదిలినా, కింద నుంచి బయటికి వెళ్ళినా కూడా అది అపాన వాయువు. ఊపిరితిత్తులు విసర్జన ఈ కార్యక్రమాల్ని అపాన వాయువు చేస్తుంది. వ్యానం, ఈ వ్యానం అనేటువంటి వాయువు శరీర వ్యాకోచ సంకోచాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఉదానం వాక్కి ఉదాన వాయువే కారణం అవుతుంది. ఇంకా సమాన వాయువు ఆహారం జీర్ణం అవటానికి ఉపకరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆలోచించి సంచలన శక్తి ప్రాణవాయువులది. ఇందుగల జ్ఞానం అంతా కూడా మహాచైతన్యానికి సంబంధించింది. దీని యొక్క వృత్తి అంతా కూడా కేవలము జ్ఞానంతో ఆ భగవంతునికి సంబంధించింది. అంటే అది కూడా నేను కాదు, అది కూడా నాది కాదు. నాదైతే నేను ఆపగలను, తీసుకురాగలను. అది కూడా నాది కాదు, అది కూడా నేను కాను. మరి అలాంటి పరిస్థితులలో అహంభావం ఎందుకు? ఈ శరీరాదులు నావి, ఇది నేను అనేటువంటి అహంభావం ఎక్కడి నుంచి వస్తుంది? తరచి చూస్తుంటే శరీరంలో ఉన్న బాహ్యమైనటువంటి అవయవాలు, అంగాలు, శరీరానికి సంబంధించినవి ఏవి చూసినా నావి కాదు. శరీరం లోపల చూసినా కూడా నేను లేను అక్కడ. అది పరమాత్మకి సంబంధించింది, ఇది బాహ్యానికి సంబంధించింది. మరి నేను ఎక్కడ? ఈ విధంగా ఆలోచించి స్పందో హి వాత శక్తి నానవబోధో మాచిత జరా మృత్యుశ్చ కాయ స్కిన్నో సాహసమితి స్థిత. ఈ దేహానికి గల సంచలన శక్తి ప్రాణవాయువులది. ఇందువల్ల దీంట్లో ఉన్న జ్ఞానము మహాచైతన్యాలది, అంటే నాది కాదు. పోతే జరామరణ అవస్థలన్నీ కూడా శరీరానికి సంబంధించింది. అది నాది కాదు, అది నేను కాదు. మరి నాది ఏది ఇందులో? మరి నాకెందుకు ఈ అహంభావము అని ఆయన ఆలోచిస్తున్నాడండి. అంతేనా? ఇంకా ఏమో ఆలోచిస్తున్నాడు చూడండి. యథా భూతతయా నాహం మనోనత్వం నవాసన ఆత్మా శుద్ధ చిదాభాస కేవలోయం విజృంభతే. మీ అందరికీ కూడా నిర్వాణ షట్కం తెలుసు. అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాడు, వాసన నేను కాదు, నాది కాదు. చిత్తము నేను కాదు, నాది కాదు. కాబట్టి సాక్షి రూపంగా ఉన్నటువంటి ప్రకాశమైనటువంటి శుద్ధ తత్వరూపాన్ని నేనే, ఆత్మను నేనే అనేటువంటి ఆలోచన వచ్చిందండి. తర్వాత కాబట్టి జగత్తంతా కూడా ఆత్మరూపుడుగా నేనే ఉన్నాను. అంటే నాలో ఉన్నది నేనే, నా బయట ఉన్నది నేనే. కాబట్టి ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నది ఏది కూడా నేను కాదు, శాశ్వతము కాదు. దృష్ట్యేదానీం పరిజ్ఞాతో మయేన జ్ఞాన తస్కర పునర్న సంశ్రయామ్యేనం స్వరూపార్థాహారిణం. అదృష్టవశాత్తు
నేను నా అజ్ఞానం నుంచి బయటకు వచ్చినట్టే. నా అజ్ఞానానికి మూలాన్ని నేను కనుక్కోగలుగుతున్నాను. అహంకార చిత్తాదులతో సంబంధం ఏమిటి? అవి నాకు చెందవు. అయితే ఇవన్నీ నాకు చెందవనుకున్నా కదా, అప్పుడు నేను ఎలా ఉండాలి? తద్భిరేవ దుఃఖాయ వాసన వాసితాముధ బాలై సంక్రీడనకం వినాశేనేన భిన్నత. ఓ పంచేంద్రియాలరా, ప్రతి క్రీడ కూడా చిన్నపిల్లలు ఏ విధంగా చూసి నవ్వుతూ ఉంటారో ఆ విధంగా ఉండండి. ఇంకా మీ ఇంద్రియాల్ని వాటితో మిళితం చేయకండి. ఓ మనసా, నువ్వు వాటితో సంయోగాన్ని పెట్టుకోవద్దు. కృతేభ్యో విచారేభ్యో అనుభూతేభ్యోసి భూరిసః భూయప్య అనుభవత్యంతహరం ఈ చిదలేపిక. నిజానికి నువ్వు ఎలా ఉండాలంటే, నిద్రలో నీకు అనేక కళలు వస్తూ ఉంటాయి, నీవు సంచరిస్తూ ఉంటావు. దానిని చూసి ఏ విధంగా వదిలేస్తున్నావో ఈ జాగ్రత్తావస్థలో కూడా ఆ విధంగా నీవు ఉండాలి. వచ్చే అనేక కళలకి, అనేక దృశ్యాలకి నీకు ఎలాంటి సంబంధం లేదో, బాహ్యంగా జరుగుతున్న ఏ ఒక్క క్రియకి కూడా సంబంధం లేకుండా ఉండు. అంటే మనసుకి వాటి యొక్క ప్రభావం నీ మీద ఉండకూడదు. ఉపలాయ శలాకానం సంబంధో నయధామిద తథైకత్రాపి దృష్టానాం దేహేంద్రియ మనశ్చితాం. ఒకే చోట ఒక రాయిని, ఆ రాతి మీద ఇనప కడ్డీని పెడితే ఇనప కడ్డీ దాని ఇనప కడ్డీదే, రాతిది రాయి రాయే. రెండింటికి ఏ సంబంధం ఉండదు. ఓదాన్ని ఒకటి అతుక్కోవు, ఓదాంతో ఓదానికి సంబంధం ఉండదు. అదేవిధంగా నీవు సాక్షిలా ఉండు. బాహ్య విషయాలు నీకు అంటకూడదు. నీవు రాయిలా ఉండు. అన్ని విషయాలు చూడు, కానీ దేనితో కూడా సంబంధం లేనట్లుగానే ఉండాలి. ఈ జగమంతా కూడా మిథ్య అనేటువంటి ఆలోచనకి రా. శరీరాన్ని నశింపచేసినా నశింప చేయకున్నా అది పుడుతో చస్తూ ఏదో ఒక బాధలకి వ్యధలకి గురవుతూనే ఉంటుంది. కాబట్టి శరీరాన్ని గురించిన ఆలోచన కూడా పూర్తిగా మానివేయి. నేను దేహాన్ని కాదు అనేటువంటి సత్యాన్ని నీవు రూఢీపరుచుకో. ఇన్ని ఆలోచిస్తున్నావు, అలాంటప్పుడు ఈ దేహం నాది కాదు, నేను దేహాన్ని కాదు. లోపల ఉన్నటువంటి సంచార శక్తులు అవి కేవలము ప్రాణవాయువులన్నీ కూడా శుద్ధ చైతన్యానికి సంబంధించినవి. కాబట్టి నేను కాదు. కాబట్టి ఈ దేహము కాను. ప్రాణవాయువు సంచరిస్తున్నంతసేపే ఈ దేహం ఉంటుంది. దాని సంచలనం ఆగిపోగానే ఈ దేహం కూడా రాలిపోతుంది. కాబట్టి దేహము నేను కాదు, ఆపుకోలేను. కాబట్టి ప్రాణవాయువు కూడా నేను కాదు. దానికి దేహానికి శవానికి ఒకటే తేడా. ఈ శరీరాన్ని ప్రాణవాయువు తిరుగుతున్నంతసేపు శరీరమే, ప్రాణవాయువు పోగానే అది శవం అయిపోతుంది. అదొకటే తేడా. నన్ను నేను గురించి ఆలోచించుకున్నాను, నా శరీర భాగాల గురించి ఆలోచించుకున్నాను. ఇంకా నేను జ్ఞానం లేని వాడి కింద ఉండలేను. ఈ దేహం ఉన్నంత వరకు కూడా నేను ధ్యానంలో ఉంటాను. నాకంటూ ఒక ఉపాధి ఉంది కాబట్టి, ఆ ఉపాధిలో ఉన్న ఆత్మలో నేను ఉన్నాను కాబట్టి ఆత్మతో నేను ధ్యానాన్ని చేస్తాను. ఈ శరీరం దేహాన్ని గురించిన ఆలోచన నేను తీసుకోను. శవం అయితే ఆత్మలో చైతన్య రూపంలో ఉంటాను, లేదా దేహంతో నడియాడుతూ ఉంటే మంచిగా ఉంటాను. కంటికి కనిపిస్తున్నటువంటి బంధువులైన, దృశ్యాలైన, ధారాపూతులైన అన్నీ కూడా ఒక విధంగా జ్ఞాన మార్గానికి అడ్డుగా నిలిచినటువంటి శత్రువులే. అంటే వారి వల్ల బాంధవ్యాలు పెరిగిపోతూ నన్ను నేను పట్టుపురుగులాగా చుట్టుకుంటున్నాను. నేను అజ్ఞానంలో ఉండిపోతున్నానే కానీ ఈ దేహాన్ని ఏ విధంగా పరిపక్వం చేసుకోవాలి
అనేటువంటి ఆలోచన నాకు రావటం లేదు. ఈ విధంగా ఆలోచించి ఆయన ఏమేం కావాలి? స్వచ్ఛంగా ఉండాలి, నేను నిర్ణయించుకునే నిర్ణయంలో దృఢత్వం ఉండాలి, ఆత్మజ్ఞానం వైపు అడుగు పెట్టాలి, పూర్ణత్వము, మృదు భాష, ఉపశమనము, ఆనందము, ద్వైత వికల్ప శమనము అంటే అవునా కాదా అనేటువంటి సందిగ్ధావస్థ లేకుండా ఉండటము. ఈ విధంగా మంచి విషయాలలో నేను నిమగ్నుడై ఉండాలి. అప్పుడే ఆత్మజ్ఞానం వైపు వెళ్ళగలుగుతాను. ఈ విధంగా చెప్పి నిర్మలమైనటువంటి మనసుతో, ఉపశమించినటువంటి మనసుతో చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. జై శ్రీరామ్. వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలను విందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.